నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పలివెల రాజా. రాష్ట్రంలో ఒక చిత్రమైన క్యారెక్టర్ ఉంది. అస్తమాను దీని ఎంట్రీ ఏటరా బాబు అంటారు బ్రహ్మానందం అదుర్ సినిమాలో. అలా ఒక ఆయన వస్తున్నాడు కోటేసుకుని, ఆయన పేరు జడా శ్రవణ్ కుమార్. మళ్ళీ కోటేసుకుని అంటే నన్ను కోటేసుకున్నారు అంటారు, నేను అంబేద్కర్ వాదిని కాబట్టి ఆ ఉద్దేశంతో కోటేసుకున్నాను అంటారు. తప్పులేదు. మరి మిగతా వాళ్ళని గడ్డం పెంచుకున్నాడు, మిగతా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బొట్టు పెట్టుకున్నారు, మిగతా వాళ్ళు నారా లోకేష్ ని మాసిపోయిన గడ్డంతో ఉంటాడు, డబ్బులు ఏమి లేవనుకుంటున్నారా? ఇలా నువ్వు అనొచ్చు. ఒక ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు, కొలికిపూడి శ్రీనివాసరావు గారిని ఏమన్నారు మీరు? గుర్తుందా? వెదవా, అసలు బుద్ధుందా? ఒకసారి ఏమన్నా ఒకసారి వింటావా? ఏమి లేదు. ఇలాంటి యదవ రాజకీయాల్లో ఉన్నందుకు మనలాంటి వాళ్ళని సిగ్గుపడాలి. బట్ ఏదేమైనా సరే గౌరవ ఎమ్మెల్యే గారు రాజకీయంగా ఈ మాటలు ఎవరిని అంట? కొలికిపూడి శ్రీనివాసరావు గారిని. కదవా, నిన్నంటే సిగ్గుపడాలా? ఎందుకంటే ఆ సీటు ఆశించావు నువ్వు. అక్కడ సీటు టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించావు. 5 కోట్లు ఎంత అడిగావు, వాళ్ళు ఇవ్వనన్నారు. వాళ్ళు ఇవ్వనన్నారు కాబట్టి నీకు ఆ టికెట్ ఆ శ్రీనివాసరావు ఇచ్చారు కాబట్టి ఆ ఎమ్మెల్యే నీకు వెదవైపోయాడు. నీకు నోట్లకు వచ్చినట్టు మాట్లాడమే, నీకు నోటుకు వచ్చినట్టు. అప్పుడు ఎప్పుడో అన్నావు, నేను 2024లో ఎవరినో డిఎస్పీనో ఐపీఎస్నో ట్రాన్స్ఫర్ చేయించకపోతే, పోలీస్ డ్రెస్ తీయించకపోతే నేను నా నల్ల కోటు తీసేస్తాను అన్నావు. మరి కోర్టుకి ఏ కోర్టుకు వెళ్తున్నావు ఇప్పుడు 2024 తర్వాత? కోర్టులో కోర్టు మాట్లాడడం కావదు కదా. మరి ఏ కోర్టు వేసుకెళ్తున్నావు? నల్ల కోటే కదా వేసుకెళ్తున్నావు. నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఓసర విల్లిలాగే ఇటుపక్క ఉంటే ఆ స్టాండ్. నువ్వు నిజంగా రాజకీయ నాయకుడు అనుకో, నీకోసం ఎవరు మాట్లాడరు. నువ్వే క్లియర్ గా చెప్పు ఏమని, పార్ట్ టైం పొలిటీషియన్ని నేనని. దాన్నే ఇంకో విధంగా చెప్పు. ఏ విధంగా అంటే, నాకు న్యాయవాది అనేది వృత్తి, రాజకీయం అనేది ప్రవృత్తి అని చెప్పావా? చెప్పకపోతే రాజకీయ నాయకులు ఇలాగే మాట్లాడతారు కదా, గతంలో అలా మాట్లాడతారు, ఇప్పుడు ఇలా మాట్లాడతారు, వాళ్ళ ఇష్టం, ఈ రాజకీయ నాయకులు ఇంతే అని ఎవరో మాట్లాడరు. నువ్వు పార్ట్ టైం రాజకీయ నాయకుడు కాబట్టి నీకోసం మాట్లాడొచ్చు. హోమ్ మినిస్టర్ అనిత గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, డిప్యూటీ సీఎంని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, నారా లోకేష్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతలా మాట్లాడావు నువ్వు. ఇప్పుడు ఆ పంచన చేరవు. ఆ పంచన చేరి మా ప్రభుత్వం వచ్చాక అంటున్నావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు పొత్తు అంటున్నాడు. ఆయన 15 ఏళ్ళు పొత్తుని నీకు అసలు బుద్ధి ఉందా? ఇంత బానిసత్వం చేస్తావా అంటున్నావు. మరి నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకుందాం అనుకుంటున్నావు 2029లో? మరి నీకు బుద్ధి ఉందా? మరి నువ్వు బానిసత్వం చేస్తావు అక్కడ. ఎక్కడ ఇది బానిసత్వం అయితే అక్కడ అది బానిసత్వమే, ఇక్కడ ఇది పొత్తు అయితే అక్కడ అది పొత్తే. ఏది నీది పొత్తా బానిసత్వమా? ఫస్ట్ నీ కోసం మాట్లాడి, నేనేదో గులివింద పూసనే, నేను పైకి ఎర్రగానే ఉన్నాను అనుకుంటే ఎలాగా? వెనకాల చాలా ఉంటాయి కదా. నోటుకు వచ్చినట్టు మాట్లాడడం కాదు శ్రవణ్ కుమార్ గారు. ఎమ్మెల్యేని ఎదవంటావు, డిప్యూటీ సీఎం అని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, నారా లోకేష్ మినిస్టర్లు తిరుగుతున్నావు, ఎమ్మెల్యేలు గొర్రెలు అంటున్నావు. నిన్నేమనాలి అసలు? కనీసం రాష్ట్ర ప్రజలు అన్ని చూస్తారు. కనీసం 200-300 ఓట్లు వచ్చినట్టు ఉన్నాయి. ఎంతమంది ప్రభావితం చేసావు అప్పుడు నువ్వు నిజంగా? అప్పుడు టీడీపీ అనుకూల మీడియాని, టీడీపీని వాడుకుని నువ్వు జనాల్లో ప్రొజెక్ట్ అయ్యావు కదా, రాష్ట్రం అంతా తెలుసు కదా. మరి నువ్వు పోటీ చేసిన నియోజకవర్గాల్లో కనీసం మినిమం 1000 ఓట్లు కూడా పడలేదంటే 1000 మంది కూడా నేను గుర్తించలేదా? ఆ 1000 మంది కూడా నిన్ను జోకర్లో చూశారంటావా? 1000 మంది కూడా ఓట్లు రాలేదు. నీ కుటుంబ సభ్యులు నీకు ఓట్లు వేయలేదు అంటే స్టేట్ వైడ్ మొత్తం జడా శ్రవణ్ కుమార్ ఎవరో తెలుసు. నువ్వు పోటీ చేసిన మంగళగిరిలో మాత్రం ఎవరో ఓటేయలేదు నీకు. ఎందుకు? నువ్వు జస్ట్ అక్కడ మాట్లాడడం వరకే పనికొస్తావు. రాజకీయానికి ఎట్టి బస్సులు నువ్వు పనికిరావు. నువ్వేదో అనుకుంటున్నావు, మరలా నేను డిప్యూటీ సీఎంని అవుతానో లేకపోతే హోంమంత్రిని అవుతానో అనుకున్న భ్రమలో ఉన్నట్టు ఉన్నావు. అందుకే ఇంతలా మాట్లాడుతున్నావు. మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం మన నోరు మన అదుపులో పెట్టుకుని ఎమ్మెల్యేలుగా గౌరవించుతా మాట్లాడాలి. ఎమ్మెల్యేని గొర్రెలంట, ఎమ్మెల్యేని వాడు వీడు వెదవంట, డిప్యూటీ సీఎం అని తిడతా, ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు. విమర్శించు ప్రభుత్వాన్ని, ప్రభుత్వం చేసే ప్రతి లోటుపాట్లను విమర్శించు.
ఉద్యోగాల కోసం మాట్లాడావు కదా, చాలా కరెక్ట్ అది. అన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని మాట్లాడు, బాగుంది. అలా మాట్లాడడం మానేసి గొర్రెలు అంటావు లేకపోతే వెధవలు, ఇది చాలా తప్పు జడ శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.